ముల్లంగి కర్రీ చేస్తున్నా చూడండి. ఆవాలు జీలకర్ర నూనె కాగిపోయింది. సన్నగా కట్ చేస్తున్న ఎర్రగడ్డలు. ఏదో ఒక వెజిటేబుల్ వేసుకొని చికెన్ కానీ మటన్ కానీ ఎగ్ కానీ ఏదో ఒకటి వేసుకొని తింటే తినడం నాకు చాలా ఇష్టము. నేను అందుకే ఇలా చేసుకుంటున్నాను. కానీ మీకు ఎలా నచ్చుతుందో అలా చేసుకోండి. నేను బ్రౌన్గా అయిపోయి కదా. ఇప్పుడు మనము టమాటా పేస్ట్. నా దగ్గర అయితే కరివేపాకు లేదండి. మీరు కరివేపాకు వేసుకోండి. కావాలంటే పచ్చిమిరపకాయ కూడా వేసుకోండి. నేను పచ్చిమిరపకాయ కూడా వేయలేదు. ఇవి కొంచెం మగ్గనిద్దాం బాగా. పసుపు, ఉప్పు, కారం, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ కన్నా తక్కువ జీలకర్ర పౌడర్. డైజెస్ట్ బాగా అవుతుంది, అన్నం బాగా అరుగుతుంది. లాస్ట్ ఫైనల్ మనం ఇంట్లో తయారు చేసుకున్న కూరకారం. ఇది వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. వచ్చేదాకా అన్నీ వేపుకోవాలి మనము. ఇప్పుడు ముల్లంగి. చాలామంది అల్లం తెల్లగడ్డల పేస్టు అవన్నీ వేస్తారండి. నేను అవి ఏమి వేయను. అది కూరగాయల కర్రీలకి వెజిటేబుల్ కర్రీలకి కానీ నేను అవన్నీ ఏమి వేయను. ఇలానే చేసుకుంటాను. చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. మీరు కావాలంటే ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందేమని. ఇలాగే మగ్గనిద్దాం, వదిలేద్దాం. ఒక 10 నిమిషాలు మగ్గిపోయింది. నీళ్ళు తగిన నీళ్ళు వేసుకున్నాం. చూడండి అలా తిక్కుగా వచ్చేసిందా. చూడండి ఇలా ఉడికేటప్పుడు మనం కట్ చేసి డాట్లు పెట్టుకున్న 3 కోడిగుడ్లు వేసుకున్నాం. ఇది బాగా ఉడకనియాలి, దగ్గరకు వచ్చేంత వరకు మళ్ళీ వెయిట్ చేద్దాం. నువ్వు చేస్తుంది తప్పు అని. చూడండి ఆయిల్ పైకి వచ్చేదాకా ఇలా ఉడకాలి. చాలా దగ్గరకు వచ్చేసింది చూడండి. ఇలా పచ్చడి మాదిరిగా ఇలా ఉడకాలి. అప్పుడే ఇది టేస్ట్ వస్తుంది. నీళ్ళుగా అలా ఉంటే బాగుండదు. ఇప్పుడు మనము దీన్ని ఒక పట్టేద్దాం. వేడి వేడి బాస్మతి రైస్, ఎగ్ కర్రీ, ఎగ్ ముల్లంగి కర్రీ, బాస్మతి రైస్. భయంకరంగా కాలుతుంది. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. ఆమోఘంగా ఉంది. చేసుకుని కామెంట్లో చెప్పండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్.